ఈరోజు సువార్త కూడొచ్చినటువంటి సహోదరులందరికీ, పాలచర్ల గ్రామస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరు పైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు డేవిడ్ కింగ్ గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాను. ఉన్నారండి, వందనాలండి. వాళ్ళ అబ్బాయి కూడా చాలా సంతోషంగా వందనాలు. సహోదరులు డేవిడ్ కింగ్ గారు చెప్పినట్టుగానే సంవత్సరం క్రితం, అంటే క్రితం సంవత్సరం కూడా ఆహ్వానించారండి. అప్పటికే నేను ఇంకో చోట టైం ఇచ్చానండి. ఇంకో చోటకి మేము వస్తామని చెప్పేసామండి. అందువల్ల మేము రాలేకపోయి ఉన్నాం. చాలా బాధ వేసిందండి. అయితే అప్పుడు బ్రదర్ అప్పుడే జ్ఞాపకం చేశారండి, క్రితం సంవత్సరమే, వచ్చే సంవత్సరం మాత్రం మీరు మానకుండా రావాలి అని. క్రితం సంవత్సరం నవంబర్లోనే సహోదరులు మాకు డేట్ బుక్ చేశారండి. చాలా సంతోషం. మరి ఈ విధంగా మీ అందరూ కూడా కూడుకోవడం, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి కూడా రావడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మనకి నిర్ణయించినటువంటి అంశం తండ్రి పంపినటువంటి తనయుడైనటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి పంపినటువంటి కుమారుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి అంశాలు మనం ఆలోచించేద్దాం. మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనకి ఈ యొక్క పాఠానికి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి ఆ వచనంగా మనకి పెట్టి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అక్కడ ఓ మాట ఉందండి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అక్కడ దేవుడు యేసుక్రీస్తును పంపించాడు అనే మాట ఉందండి. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును పంపించాడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అదేవిధంగా తండ్రి పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరగడమే ఏమిటనమాట అండి, నిత్యజీవం. అది ఎలాగో ఈరోజు ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. అద్వితీయ సత్యదేవుడిని నేను నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే, తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అదేవిధంగా ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరగడమే నిత్యజీవం. అంటే అలా తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తుని మనం ఎరగడమే నిత్యజీవం సంపాదిస్తాం. లేకపోతే అలా తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఎరగడం వల్ల మనం పరలోకానికి వెళ్తాం. నిత్యజీవం అనేటువంటి మాట బదులుగా మనం పరలోకాన్ని కూడా, నిత్యజీవం పరలోకం అనేటువంటిది మనం పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. రెండాటికి కొద్దిగా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే రెండాటికి వ్యత్యాసం ఉంది. అయితే తర్వాత ఎప్పుడైనా ఆ వ్యత్యాసాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. అయితే ఈరోజు మనం ఏమనుకుందామంటే అండి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అదేవిధంగా యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, నిత్యజీవాన్ని సంపాదిస్తాడు. అది ఎలాగో ఈ రోజు నాడు మనం ఆలోచించేద్దాం. ముందుగా మనం ఆలోచించినట్లయితే ఈ భూమిని, ఆకాశాన్ని దేవుడు సృష్టించి ఉన్నాడు. ఈ భూమిని సృష్టించిన తర్వాత ఈ భూమి మీద మానవులను దేవుడు సృష్టించాడు. మానవులను దేవుడు సృష్టించిన తరువాత మానవులు పతనమైపోతారు అని ముందుగానే ఎరిగినటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిని, తన కుమారుడైన తన తనయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నిర్ణయించి ఉన్నాడు. ఆ మాట చూద్దాం, చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో అనేటువంటి దేవుడు తన తనయుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీద పంపించాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించి ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం అక్కడ చూడగలం. అక్కడ 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏమన్నాడండి, నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడండి,
నియమించాడు. అంటే ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని పంపిద్దామని, తన తనయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపిద్దామని, తన తనయుడైనటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపిద్దామని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఈ సృష్టికి పూర్వమే, సృష్టికి ముందే, నిత్యత్వంలోనే దేవుడు ఎవరు నిర్ణయించాడు? యేసుక్రీస్తుని నిర్ణయించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని నిర్ణయించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నిర్ణయించాడు? మానవులను రక్షించడానికి నిర్ణయించాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీదకి యేసుక్రీస్తును, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపించడానికి తండ్రి దేవుడు నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడు? మానవులను రక్షించడానికి, మానవులను రక్షించడానికి. ఇక మరో ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపలే, మరో ఉద్దేశంతో ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని పంపలే. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి కలిగినటువంటి ఏకైక కారణం, ఏకైక ఉద్దేశం, ఏకైక లక్ష్యం ఏమిటంటేనండి, మానవులను రక్షించాలి, మానవులను రక్షించాలి. అంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడానికి గల కారణం మానవులను రక్షించడానికి ఏం చేయాలో 19వ వచనంలో చెప్పాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. మానవులను విమోచించాలి. మానవులను విమోచించడానికి, విమోచించడం అనే పదానికి సంబంధించి మనం ఇంకో పదం కూడా వాడుతూ ఉంటాం. ఇందాక నేను ఆల్రెడీ ఆ పదాన్ని వాడి ఉన్నాను. ఏమిటంటే మానవులను రక్షించడానికి, మానవులను విమోచించడానికి. విమోచించడానికి, విమోచించడం అనే పదం ఇంకొక అర్థంలో కూడా మనం వాడచ్చు. ఏమిటంటేనండి, మన పాపములను క్షమించడానికి, మన పాపములను కడిగి వేయడానికి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ఉన్నాడు. ఆ మాట చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. విమోచన అనే పదం ఎలా వాడి ఉన్నాడో అక్కడ కూడా చూద్దామండి. విమోచన, విమోచించడం అనేటువంటి మాట ఎలా వాడబడిందో కూడా చూద్దాం. విమోచన, రిడెంప్షన్, రిడెంప్షన్, విమోచన. మా చిన్నప్పుడు ఎక్కువగా, ఇప్పుడు ఈ పదాన్ని వాడట్లేదు, లేదా ఈ పాఠాన్ని చెప్పట్లేదు, కానీ మేము చిన్నప్పుడు, మేము హై స్కూల్ చదువుకునేటప్పుడు మాకేమో తెలిసింది కాదు. అయితే అప్పుడు ఎక్కువగా స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్ అని చెప్పేవారు. మీరు పెద్దోళ్ళు ఎవరు ఉంటే జ్ఞాపకం ఉంటుంది. డేవిడ్ గారు కూడా బాగా ఎక్కువగా ఎవరు వచ్చినా సరే, ఎవరు మిషనరీ వచ్చినా ఎక్కువగా ఈ పాట చెప్పేవారు. ఏమిటండి? స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్, స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్. ఓ పుస్తకం కూడా ఇచ్చేవారండి, మెటీరియల్ కూడా ఇచ్చేవారు. మాకు చిన్నప్పుడు బాగా జ్ఞాపకం. స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్, ప్లాన్, లేకపోతే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన పథకము అని ఒకటి చెప్పేవారండి. విమోచన పథకం. ఇప్పుడు ఆ పాఠం సాధారణంగా చెప్పట్లేదు అనుకోండి. విమోచన, విమోచన, విమోచన. అసలు ఈ రోజుల్లో అసలు పాపక్షమాపణ గురించి చెప్పడమే తగ్గిపోయిందండి. రక్షణ గురించి చెప్పడమే తగ్గిపోయింది. ఈ రోజుల్లో మానవులు, లేకపోతే స్వార్థికులు, లేకపోతే పాస్టర్లు, బోధకులు ఎవరైనా సరే దేని గురించి చెప్పడం మానేశారండి? రక్షణ గురించి చెప్పడం మానేశారు. రక్షణ గురించి చెప్పడం మానేశారు. పాపక్షమాపణ గురించి చెప్పడం మానేశారు. విమోచన గురించి చెప్పడం మానేశారు. విచారకరం. వేరే అంశాలు బోధిస్తూ ఉన్నారు. వేరే అంశాలు బోధిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకో నీకు పెళ్ళి అయిపోద్ది, యేసుక్రీస్తు నమ్ముకో నీకు పిల్లలు పడతారు, యేసుక్రీస్తు నమ్ముకో. ఏమండి ఉన్నది, ఇంకా పిల్లలు అవ్వలేదు. పిల్లల్లో కూడా మగ పిల్లలు పడతారు. ఆచార్య గారు చెప్తున్నారు, ఏమిటన్నారండి, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఇలాగూ అసలు ఎక్కడా లేనటువంటిది, ఏ మతంలోనూ లేనటువంటిది పాపక్షమాపణ కేవలము ఎందులో దొరుకుతుందండి? యేసుక్రీస్తు దగ్గరే పాపక్షమాపణ దొరికేది. విమోచన, పాపక్షమాపణ, రక్షణ ఈ క్రైస్తవంలోనే దొరికేది, క్రిస్టియానిటీలోనే దొరికేది. ఇంకెక్కడ దొరకదు ఈ ప్రపంచంలో. ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదన్నాడు. ఆకాశము కింద ఏదండి? అపోస్తలులు గారు 4:12 చెప్పాడు. ఎవరాడండి? ఆకాశము కింద
అసలు మనుషులలో ఈ భూ ప్రపంచం మీద మనుషుల్లో ఏ దేశాల్లోనూ కూడా లేనటువంటి విమోచన రక్షణ కేవలము ఈ నామమునందే దొరుకుతుందండి. కానీ వాస్తవానికి మనం ఏది వదిలేసామండి? ప్రస్తుతం అంటే జనరల్గా మాట్లాడుతున్నాను, క్రైస్తవులు లేదా పాస్టర్లు లేదా బోధకులు సువార్తికులు అన్ని బోధిస్తున్నారండి. ఇది తప్ప ఏంటండి? రక్షణ తప్ప, విమోచన తప్ప, పాప క్షమాపణ తప్ప. వాస్తవానికి పాప క్షమాపణ ఇందులో తప్ప ఇంకెక్కడ దొరకదు, ఇందులో తప్ప ఇంకెక్కడ దొరకదు. కానీ మనం ఇందులో దొరికేటువంటి ఈ ఏకైక దొరికేటువంటి ఏకైక సంగతి అయినటువంటి ఆ పాప క్షమాపణని మనం వదిలిపెట్టేశామండి. కేవలము యేసుక్రీస్తు వారు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నది ఎందుకోసం అండి? అంతే. నమ్మి బాప్తిసం పొందినవాడు అంతే. సువార్త చెప్పండి, సర్వలోకాలకు వెళ్ళి సువార్త చెప్పండి. ఎవడైనా నమ్మి బాప్తిసం పొందితే వారు ఏమవుతారండి? రక్షించబడతారు. అసలు క్రిస్టియానిటీ ఎందుకోసం అంటే మానవులను రక్షించడానికి, మానవులను విమోచించడానికి, మానవులకు పాపక్షమాపణ ఇవ్వడానికి. అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి తనేటువంటి దేవుడు పంపింది కూడా ఎందుకోసం అండి? అంతే. మానవులను రక్షించడానికి, మానవులను విమోచించడానికి, మానవులకు పాపక్షమాపణ ఇవ్వడానికి. ఆ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారండి ఆయన. ఆ ఉద్దేశంతో అంటే విమోచన అంటే ఇలా మనం అనుకున్నాం కదండి. ఎఫెసీ పత్రిక 1:7 చెప్పాడు, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా విమోచనం అంటే ఏంటో చెప్తున్నాడు అర్థం. విమోచన అంటే అర్థం చెప్తున్నాడు. విమోచన, రిడెంప్షన్ అంటే ఏంటో అర్థం చెప్తున్నాడండి. రిడెంప్షన్ అంటే ఏమిటంటే విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధాలకి, మన పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది కూడా సమస్య. యేసుక్రీస్తు వారిని ఆయన కుమారుడు అంటే కొంతమంది అంగీకరించట్లేదు. అదో సమస్య అనకూడదంట. దాని గురించి కూడా మనం ఓ మాట ఆలోచన చేద్దాం. ఈ మధ్యకాలంలో అన్ని సమస్యలే మనకి, అన్నీ గొడవలే, అన్నీ కూడానండి. అసలు విషయం మర్చిపోయాం. మానవులు నశించిపోతున్నారు. మానవులు పాప క్షమాపణ కావాలి. మానవులు నశించిపోతున్నారు. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనందరికీ తెలిసిన బాగా వచనం ఏమిటండి? ఇందాక సండే స్కూల్ పిల్లలతో కూడా చెప్తుంటారండి. యోహాను 3:16 ఎవరైనా చెప్పారండి పిల్లలు? అలాగే పిల్లలకి ఎవరికైనా వచ్చి ఉంటుందండి. ఎవరికి వచ్చాడు పిల్లలకి బాబు? దాన్ని పిల్లలంటే పెద్దోళ్ళు చెప్పేస్తున్నారు. పెద్దోళ్ళు పిల్లలు అయిపోయారండి. రైట్, చెప్పండి. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు చెప్పండి. వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తుని పంపించాడు. లోకాన్ని, మానవులను ఎంతో ప్రేమించి, ఈ లోకంలోని మానవులను ఎంతో ప్రేమించి. లోకం అంటే మన భారతదేశం కూడా అందులోకి వచ్చేద్దండి. లోకం అంటే మన భారతదేశం కూడా అందులోకి వచ్చేస్తుంది. లోకం అంటే మనందరూ వచ్చేస్తాం, భారతీయులందరూ కూడా వచ్చేస్తాం. లోకం అంటే అందరూ వచ్చేస్తాం. ఈ భూమి మీద ఉన్న ఏ భాష మాట్లాడేవారైనా, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా అందులోకి వచ్చేస్తారు. అందరూ వచ్చేస్తారండి అందులోకి. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, దేవుడు ఈ భూమి మీద మానవులను ఎంతో ప్రేమించి. ఎందుకు మానవులను దేవుడు ప్రేమించాలండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాలన్నాడు, మానవులు ఎంతో ప్రేమించాలన్నాడు. ఎందుకు ప్రేమించాలి? ఈ భూమి మీద మానవులైన మిమ్మల్ని, నన్ను కూడా ఎందుకు ప్రేమించాలండి? ఎందుకు ప్రేమించాలి? మొట్టమొదటిది ఏమిటంటే ఈ భూమి మీద మానవులైన మనందరం కూడా ఎవరు బిడ్డలం? ఎవరి సంతానం? ఎవరి సృష్టి? దేవుని సృష్టి, దేవుని సంతానం. పౌలు ఏ తెలిసి పట్ట ఉన్నప్పుడు అదే చెప్పాడు. ఏమన్నాడండి? ఇదిగో మీరు దేవుని సంతానం, దేవుని బిడ్డలు, మీరు దేవుని సంతానం.
ఏథెన్సు పట్టణం వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడండి. అంటే ఈ భూమి మీద మానవులందరూ కూడా ఎవరి సంతానం అండి? అంతే. ఈ భూమి మీద మానవులు ఎవరైనా సరే ఆయన పుట్టించకుండా పుట్టలేదండి భూమి మీద. ఈ భూమి మీద ఏ మానవుడైనా సరే, ఏ మానవుడైనా సరే ఎవరు పుట్టించారండి? అంతే, దేవుడే పుట్టించాడు, దేవుడే సృష్టించాడు. ఈ భూమి మీద సూర్యుడు ఉదయింపజేసేది, వర్షాన్ని కురిపించేది, మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, నీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపించేది ఎవరండి? ఆ దేవుడే. ఎందువల్ల? దేవుడు తప్ప ఇంకెవ్వరూ కురిపించలేరు. దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అదేవిధంగా ఈ భూమి మీద మానవులందరినీ దేవుడే సృష్టించాడు. ఎందుకు ఈ భూమి మీద మానవులందరూ దేవుడు సృష్టించాడు అంటే, ఈ భూమి మీద మానవులందరూ దేవుడు తప్ప ఇంకోళ్ళు ఎవ్వరు సృష్టిస్తే భూమి మీద రాలేదు. ఆఖరికి అన్యులైన, ఆఖరికి విగ్రహారాధికులైన, ఆఖరికి దేవుడు లేడనేటువంటి నాస్తికులైన, దేవుడు లేడనే వాళ్ళు కూడా ఎవరు పుట్టించారండి? ఎందుకు పుట్టించి? దేవుడు లేడనే వాళ్ళు కూడా ఎందుకు పుట్టించాడు? ఆయన పుట్టించకపోతే ఆడవారు ఆరండి. ఇక్కడ ఒకసారి ఎవరో ఒక ఆయన నాకు మంచి ఒక మాట చెప్పారండి. ఏమిటంటే, నాస్తికులు ఎక్కడో మీటింగ్ పెట్టుకున్నారట. నాస్తికులు వాళ్ళకు కూడా మీటింగ్ జరుగుతూ ఉంటాయి, నాస్తికులకు కూడా. నేను చూశానండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మీ బ్రదర్ నేను నాకు చదువుకున్నప్పుడు అక్కడ నాస్తికులు మీటింగ్లు జరిగాయండి. 2 డేస్ రోజు 3 డేస్ రోజు నాస్తికుల మీటింగ్, దేవుడు లేడనే వాళ్ళ మీటింగ్. ఎవరో ఒక ఆయన అడిగారటండి, ఎవరు నాస్తికుల్ని, ఎవడే మీ మీటింగ్ ఎలా జరిగినాయి అని. అప్పుడు అక్కడ అన్నాడట, దేవుడి దేవుడు బాగా జరిగినాయి అన్నాడట. దేవుడు లేడనేవాడు కూడా, దేవుడు లేడనేవాడు నోటి నుంచి కూడా ఏదొచ్చిందండి అంటే దేవుడు బాగా జరిగింది. అంటే దేవుడు లేకుండా ఈ సృష్టి లేదండి. దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు. దేవుడు లేకుండా ఈ భూమి మీద రాత్రి పగలు లేవు. దేవుడు లేకుండా ఈ భూమి మీద ఋతువులు లేవు. దేవుడు లేకుండా ఈ భూమి మీద ఏది లేదండి. నేనే దినములు, రాత్రి పగలు, దినములు, మాసములు, సంవత్సరాలు, ఋతువులు, వర్షాన్ని కురిపించేది కూడా నేనే. ఇప్పుడు అందరూ తుఫాన్ అంటున్నారండి. ఇప్పుడు ఏమంటారండి? తుఫాన్ అంటున్నారండి. ఈ తుఫాను కూడా ఎవరు రప్పించారండి? కొంతమంది సందర్భాల్లో మనం సాతానుడు అంటామేమోనండి. కొంత సందర్భం సాతాన్ని మీటింగ్ పెట్టుకున్నారండి, సాతానుడు రప్పించేసేటండి వర్షాన్ని అంటారు కదండి. అనకూడదండి. తుఫాను కూడా ఎవరు రప్పించారండి? అంతే. దేవుడు ఆజ్ఞ లేకుండా తుఫాను కూడా రాదండి. ఎంతంటే అదండి? కీర్తన గ్రంథం, కీర్తన 148వ కీర్తన 148వ కీర్తన 8వ వచనం. 148వ కీర్తన 8వ వచనం. ఎవరైనా చదవండి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. చాలండి. అంటే తుఫాను ఇంకా చాలా సంగతులు ఉంటాయండి కింద. తుఫాను కూడా ఎవరు రమ్మంటే వస్తుందండి? అంతే, దేవుడు రమ్మంటేనే వస్తుందండి. భూమి మీద వర్షం దేవుడే కురిపిస్తాడు. దేవుడు లేకుండా ఏదీ లేదండి. దేవుడు లేకుండా ఏమీ లేదు. ఆఖరికి ఆహారం, మనం భోజనం చేసేటువంటి ఆహారాన్ని కూడా ఎవరు ఇస్తున్నారండి? అంతే, దేవుడు ఇస్తున్నాడు. ఎంతండి? 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం అనుకుంటండి. 2 కొరింథీ 9:10 అనుకుంటా చూడండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. అంటే ఈ భూమి మీద అదేనండి అవసరమేనండి. అదేనండి విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం. అంటే ఈ భూమి మీద ఆహారం మనం భోజనం చేస్తున్నామంటే, మనం రాత్రి, మనం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేస్తున్నామంటే ఎవరిచ్చారండి? అది దేవుడు ఇచ్చాడండి. దేవుడే ఇచ్చాడండి. ఈ భూమి మీద మానవుడు బతుకుతున్నాడు అంటే కూడా ఈ భూమి మీద మానవుడు బతుకుతున్నాడంటే ఎవరి వల్ల అండి? అంతే, దేవుని వల్లే. అందుకని ఏథెన్సు పట్టణం వెళ్ళాడు పౌలు అంటాడు 17వ అధ్యాయం, అపోస్తలుల 17వ అధ్యాయంలో, మానవులు దేవుని వల్ల బ్రతుకుచున్నారు, జీవించుచున్నారు, చలించుచున్నారు, ఉనికి కలిగి ఉన్నారు.
మానవులు ఊపిరి కలిగి ఉన్నారు, చలించుచున్నారు, జీవించుచున్నారు. అంటే ఈ భూమి మీద మనిషి బతుకుతున్నాడంటే కూడా కారణం దేవుడే. మనిషి బతుకుతున్నాడంటే కూడా కారణం దేవుడే. కానీ కొన్ని సందర్భాల్లో మానవులు అనుకుంటారు, నాకు దేవుడు ఎందుకు అనుకుంటాడు. మనిషి ఏమనుకుంటాడండి, నాకు ఎందుకంటే దేవుడు అనుకుంటాడు. నాకు ఎందుకంటే దేవుడు, దేవుడు లేకుండా ఈ పుట్టికే లేదు నీ భూమి మీద. దేవుడు లేకుండా ఇప్పుడు గాలి ఉందండి, నువ్వు తయారు చేసుకుని పీలుతున్నావా, దేవుడు ఇచ్చాడండి. మనం తయారు చేసుకుని పీల్చేస్తలేదండి. నీళ్లు తాగుతున్నావు, ఎవరు ఇచ్చారండి అది, అంతే దేవుడు ఇచ్చాడండి. గాలి పీలుతున్నావు, దేవుడు ఇచ్చాడండి. ఆహారం దేవుడు ఇచ్చాడండి. ఈ భూమి మీద అన్ని దేవుడు ఇచ్చాడు. ఆఖరికి ఈ జన్మ దేవుడు ఇచ్చాడు. దేవుని వల్ల బ్రతుకుతున్నాం, జీవించున్నాం, చలించుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, ఆయుష్ కలిగి ఉన్నాం. మళ్ళా పిలిస్తే వెళ్ళిపోయేది కూడా, పిలిచేది పిలుపు కూడా ఎవరిదండి, నరులారా అంతే. మళ్ళీ వెళ్ళిపోయేది కూడా ఎవరు పిలుపు, అంతే దేవుడు పిలిపే. అంటే దేవుడు కృప అంటే ఈ భూమి మీద ఆయుష్, దేవుని కృప ఈ భూమి మీద ఆయుష్. కాబట్టి కొన్ని సందర్భాల్లో యూదు ఇశ్రాయేలీయులు ఓ మాట అనుకున్నారు మాట అండి. ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకొచ్చిన తర్వాత, కానాన్లో ప్రవేశించిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, మేము ఈ యొక్క మా కానాన్ దేశంలో పాలులు తేనెలు ప్రవహించేటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అందులో గనులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పంటలు పండే భూములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి మాకు. కాబట్టి మేము వాటి వల్ల బతికేస్తున్నామని అనుకున్నారు. దేవుడు మర్చిపోయారు. ఆ సందర్భంలో చెప్పాడన్నమాట అండి, మీరు రొట్టె వల్ల బ్రతుకుతలేదు, మీరు ఆహారం వల్ల బతుకుతలేదు. ఎవరెవరు బతుకుతున్నారు, మనిషి దేవుని వాటి నుంచి వచ్చే దేవుని వల్ల బతుకుతున్నాడు మనిషి, ఆహారం వల్ల బతుకుతలేదు అని చెప్పారు. కాబట్టి ఈ భూమి మీద మానవులని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఈ భూమి మీద మానవులు అందరూ కూడా ఎవరైనా సరేనండి, ఆఖరికి దేవుని ఎరగని వాళ్ళని కూడా, దేవుడు లేడనే వాళ్ళని కూడా దేవుడే పుట్టించాడు. దేవుడి వల్లే బ్రతుకుతున్నారు. అందుకే దేవునికి ఈ భూమి మీద మానవులంటే ప్రేమ, ఈ భూమి మీద మానవులంటే ప్రేమ, మానవులంటే ప్రేమ అండి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఓ ఉపమానం చెప్పిన దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తూ ఓ ఉపమానం చెప్పారు. ఓ తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఓ కుమారుడు ఏమయ్యాడండి, దూరం అయిపోయాడు. తండ్రికి దూరం అయిపోయి ఓ పాపిగా బతుకుతున్నాడు, భ్రష్టుడిగా బతుకుతున్నాడు. అయినా సరే భ్రష్టుడిగా బతుకుతున్నా సరే ఆ తండ్రి ఎవరు ప్రేమిస్తున్నాడండి, తత్పర కుమారుని ప్రేమిస్తున్నాడు. వెరీ గుడ్, ఎవరో మంచి మాట చెప్పారు, తత్పర కుమారుడు. అసలు ఆ ఉపమానం పేరే ఏమిటండి, తత్పర కుమారుడు. చాలా సంతోషం, తత్పర కుమారుడు. అయినా సరే ఆ తండ్రి ఆ కుమారుని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడండి? ఆ తత్పర కుమారుణ్ణి తండ్రిని ఎదిరించి వెళ్ళిపోయి భ్రష్టుడైపోయి పాప అయిపోయి వ్యభిచారైపోయి బ్రతుకుతున్నాడు కదా. అలాంటి కుమారుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రి ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడండి? అంతే. చాలా సందర్భాల్లో బిడ్డలు కొంతమంది బిడ్డలు పాడైపోయి చెడిపోయి తాగుబోతులు అయిపోయి వ్యభిచారులు అయిపోయి సిగరెట్లు తాగేసి పాడైపోతారండి, భ్రష్టులు అయిపోతారండి. అప్పుడు కొంతమంది ఆన్లైన్ వచ్చి ఆ తల్లితో అంటారండి, ఏమని, అమ్మా నీ కొడుకు లేడనుకో, చచ్చిపోయాడనుకో అంటారు. నేను కొంతమంది తెలుసండి, చచ్చిపోయాడనుకో, నీ కొడుకు లేడనుకో, చచ్చిపోయాడనుకో అంటారండి. అలాంటి సందర్భంలో ఆ తల్లి అన్న మాటల్లో నాకేమి నా బాగా జ్ఞాపకం అండి. ఎలా కొడుకు లేడనుకుంటామండి, కన్నాం కదండి, నవమాసాలు మోసి కన్నాం కదండి, ఎలా మర్చిపోతాం. అది ఎంత భ్రష్టుడైనా తల్లి తండ్రి ఏం చేస్తారండి, అంతే ప్రేమిస్తారు. ఎంత భ్రష్టుడైనా సరే తల్లి తండ్రి కూడా ప్రేమిస్తూ ఉంటారండి. ఎంత పాడైపోయినా, ఎంత చెడిపోయినా సరే, అక్కడ తాగేసి కుళ్ళకాల్లో పడిపోయినా సరే తల్లి తండ్రి ఏం చేస్తారండి, తీసుకొచ్చి ఆడికి మురికినంత కడిగి అన్ని చేసి చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రేమ, కన్న తీపి, కడుపు తీపి, కన్న తీపి అంటూ ఉంటారు. మరి కన్నందుకు నీకు నాకే బిడ్డలంటే అంత ప్రేమ ఉంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది తల్లిదండ్రులు అతమాట్లు డబ్బులు పంపిస్తూ ఉంటారు. రమణాచారి గారు
మీ కొంత సందర్భం చెప్పి డబ్బులు పంపించకండి అంటారండి, ఆయన పంపించేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రేమ 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 అండి, అంతే. మరి నీకు నాకే అంత ప్రేమ ఉంటే, కన్నందుకు నీకు నాకే అంత ప్రేమ ఉంటే దేవునికి ఎంత ప్రేమ ఉంటుందండి. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్త. దావీదు కూడా చెప్పిన మాట ఏమిటండి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి కన్నది కానీ తల్లిని అవమాసాలు మోసింది కానీ తల్లి గర్భంలో రూపొందించింది మాత్రం ఎవరండి? దేవుడే. తల్లి గర్భంలో నన్ను రూపొందించింది నీవే. నా అంతరంద్రియాల్ని నీవే కలగజేశావు, నా అంతరంద్రియాలు నీవే కలగజేశావు. నీవు కలగజేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం. దేవుడే కలగజేశాడు తల్లి గర్భంలో. తల్లి కన్నాడు కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అంటూ ఉంటారు, లేదా తల్లి అంటూ ఉంటుంది నేను కన్నాను అంటారు. కొంతమంది అంటారు కదండి, నేను కన్నాను అంటారండి. కొన్ని సందర్భాల్లో మా ఇంటి దగ్గర ఓ సంగతి జరిగిందండి. ఒక ఆవిడికి రెండో సంతానం మూడో సంతానం కూడా ఆడపిల్ల పుట్టారు. అప్పుడు ఆవిడ అంటుందండి, అది దేవుడు ఇచ్చాడు వద్దంటాం ఏంటండి. ఎవరు పుట్టారని? అది మా పిల్లలు పుట్టారండి, నేను కన్నాను అంటారు. అంటారండి అన్నట్టు నేను కన్నాను అంటారు. మగ పిల్లోడైనా ఆడపిల్ల అయినా ఎవరిచ్చారండి, అంతే. ఎప్పుడు కూడా నేను కన్నాను అని అనకూడదండి, నేను కన్నాను అనకూడదండి. దేవుడు ఇచ్చాడు అన్నాడు ఎప్పుడైనా సరే. ఎందుకంటే దేవుడికి మానవులంటే అంత ప్రేమ. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. అందుకే దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ఈ భూమి మీద మానవులందరూ కూడా ఎవరి సంతానం అండి? అంతే, దేవుని బిడ్డలో. మనం అందరం కూడా దేవుని బిడ్డలమే. ఈ భూమి మీద మానవులందరూ రండి, అందరూ కూడా ఎవరైనా సరేనండి. అందుకే దేవుడు బిడ్డలండి, అంతే. అందుకనే దేవుడు ప్రేమించి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పన్నాడు, అందరికీ చెప్పన్నాడు. అందరు మానవులో చెప్పండి. సువార్త చెప్పినప్పుడు ఆది క్రైస్తవులు అపోస్తలులు, చాలామంది అపోస్తలులు ఆది క్రైస్తవులు అందరూ కూడా చంపివేయబడ్డారు, హతసాక్షులైపోయారు. ఇక మానేచ్చు కదండి, హతసాక్షులైపోయారు, చంపివేయబడ్డారు. చాలామంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు, తమ భర్తలను కోల్పోయారు. ఎప్పుడైతే 11వ అధ్యాయంలో చెప్తాడు, అనేక మంది తమ బిడ్డలు కోల్పోయారు, తమ భర్తలు కోల్పోయారు. అపోస్తలులు అందరూ కూడా, ఒక ఆయన తప్ప అందరూ కూడా హతసాక్షులైపోయారు. మన భారతదేశానికి ఒక ఆయన వచ్చాడండి, తోమా. మన భారతదేశానికి ఎవరు వచ్చారండి? తోమా వచ్చాడు. బర్తలోమయ్య కూడా వచ్చాడు అన్నారండి. మరి బర్తలోమయ్య కూడా పంజాబు, కాశ్మీరు, పంజాబు ఆ ప్రాంతం వచ్చాడన్నారు. మరి అది అంతవరకు అనేది నాకు చరిత్ర గురించి నాకు తెలియదు. కానీ బర్తలోమయ్య వచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడ. తోమా మాత్రం మా కేరళ, తమిళనాడు, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డరు, ఈ రాయలసీమ ప్రాంతం వచ్చాడు అనమాట. ఎవరండి? తోమా. అపోస్తలుడైన తోమా. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన సమాధి చూశాను. ఆ సమాధి చూసినప్పుడు అక్కడ కూర్చొని కాసేపు ఏడ్చానండి. నాకు దుఃఖం వచ్చేసిందండి ఆ సమాధి చూసినప్పుడు. అపోస్తలుడు యొక్క సమాధి చూడగలుగుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క గాయాలలో ఏలు పెట్టి చూసినటువంటి తోమా అయినటువంటి ఆయన యొక్క సమాధి చూడగలుగుతున్నాను. ఆ విషయం మనసు నాకు నీరైపోయింది. అక్కడ కూర్చొని మనసు నీరైపోయింది, కాసేపు దుఃఖపడిపోయానండి. ఆయన ఏంటంటే మనసు పాడైపోయిందండి. అలాగూ ఆయన కూడా మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించినందుకు హతసాక్షి అయిపోయారు. అపోస్తలులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఆది క్రైస్తవులు చాలా మంది హతసాక్షులు అయిపోయారు, చంపివేయబడ్డారు, పులులకి సింహాలకు వేయబడ్డారు, అగ్నిని ముట్టించి తారు పూసి అగ్ని ముట్టించి చంపివేయబడ్డారు సువార్త ప్రకటించినందుకు. తోమా అయితే బల్లెంపోటుతో చంపివేయబడ్డాడు. అంటే ఎందుకు సువార్త ప్రకటించినందుకు అలాగో హతసాక్షులు అయిపోయారంటే ఎందుకు అలా జరిగింది? మానేచ్చు కదా, దేవుడు మానేమని చెప్పచ్చు కదండి. కాబట్టి దేవుడు సువార్త మానేమని చెప్పచ్చు కదండి. దేవుడు మానవుని చెప్పలేడు, ఎందుకంటే ఈ భూమి మీద మానవులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అంతే, దేవుడి ప్రేమది. సువార్త ప్రకటించబడ్డం అనేటువంటిది
ఈ భూమి మీద సువార్త ప్రకటించబడ్డం, యేసుక్రీస్తు వారు రావడం అనేది దేవుని ప్రేమ. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారిని పంపించడం అనేటువంటిది దేవుని ప్రేమ. అదేవిధంగా సువార్త ప్రకటించబడ్డం అనేటువంటిది కూడా దేవుని ప్రేమ. సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. సువార్త ద్వారా మానవులను ఎవరు పిలుస్తున్నారండి? దేవుని పిలుపది. 2 తెస్సలోనికపత్రిక 2:14 చెప్తాడు. పౌలు చెప్తున్నాడు, సువార్త ద్వారా, మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అన్నాడు. సువార్త అంటే దేవుని పిలుపది. అది మా పిలుపు కాదండి. ఇప్పుడు ఏదో నేను వాక్యం చెప్తున్నాను, కానీ ఇది దేవుని పిలిపి. అంటే దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు అంటే, ఈ భూమి మీద మానవులందరినీ దేవుడు ప్రేమించి, ఒకటే మాట అండి, మానవులను ప్రేమించి దేవుడు యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. అంటే యేసుక్రీస్తు వారిని పంపించడానికి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. కానీ దేవుడు ఏమన్నాడు అంటే రండి, గలతీ పత్రిక 4:4 అన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు, కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను అని అన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు, ఇక్కడ కూడా తన కుమారుని పంపాను అనే మాట వాడాడు. తన తనయుణ్ణి పంపాను. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. మానవులను ప్రేమించి, మానవులంటే దేవునికి ఎంతో ప్రేమ. ఎందుకంటే మానవులందరూ కూడా, మానవులు దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క సృష్టి, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి వాడు నరుడు. దేవుడికి ఎంతో ప్రేమ అండి మానవులు అంటేనండి. మానవులంటే తన బిడ్డలంటే ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. తల్లిదండ్రులకి తమ పిల్లలంటే ఎంత ప్రేమో, ఎంతో ప్రేమ. అలాగే అంతకంటే కూడా సృష్టికర్త ఆయన, అందుకే అందరూ అంటే అంత ప్రేమ అండి. అందుకే అన్నమాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, అన్నమాట ఏమిటండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ద్వితీయుగా కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను, ఆయనను పంపాను, యేసుక్రీస్తును పంపాను. ఎందుకు పంపించాడు? నశింపక అన్నాడు. మానవులు ఏమవ్వకూడదు, నశించిపోకూడదు. అందుకే దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. కాలము పరిపూర్ణమైనడు పంపించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. కానీ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి? శరీరధారిగా. అంటే యేసుక్రీస్తు వారు అంతకు ముందే ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంతకు ముందే ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు. ఆయన నిత్యత్వంలో అంతకు ముందే ఉన్నారు. దేవుని యొక్క పోలిక, దేవునితో సమానుడు, దేవుని యొక్క మూర్తిమంతము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నారు. దేవుని యొక్క మూర్తిమంతం, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ప్రతిబింబము. ఎగ్జాక్ట్ ఇమేజ్ అంటే దేవుని యొక్క ప్రతిబింబం. అంటే తండ్రి ఎలా ఉంటాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉంటారు. తండ్రి ఎలా ఉంటాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉంటారు. అంటే దేవుడు అనగానే ఓ మనిషిలా ఆలోచించుకోవద్దండి. దేవుడు ఆత్మస్వరూపం. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపం. అంటే ఆత్మస్వరూపంగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆది నుంచి ఉన్నాడు ఆయన, దేవుని దగ్గర ఉన్నాడు ఆయన, దేవుడై ఉన్నాడు ఆయన, దేవుని యొద్ద ఉన్నాడు. అలాంటి ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు యోహాను సువార్త 1:14 చెప్పాడండి, ఆ వాక్యము శరీరధారి అయ్యింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించాడు. సరిగ్గా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకి రోమారాజుల కాలంలో, రోమారాజులు పరిపాలన చేస్తున్నారు ప్రపంచాన్ని. రోమారాజుల కాలంలో రోమారాజులు, రోమా చక్రవర్తులు, రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించడం అనేటువంటిది ఏదో కల్పితం కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించినప్పుడు రోమా పరిపాలన కాలంలో చెప్పాడండి. ఆ పరిపాలన చేసేటప్పుడు రోమా చక్రవర్తి ఎవడో చెప్పాడు. రోమా చక్రవర్తి ఎవరు, ఆ పక్క చక్రవర్తి ఎవరు, ఈ పక్క రాజు ఎవరు, ఆ పక్క గవర్నర్ ఎవరు, ఎవరండి ప్రధాన యాజకుడు ఎవరు, అంతకుముందు ఎవరు, తర్వాత ఎవరు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినందుకు ఇన్ని ఆధారాలు చెప్పాడండి.
చరిత్రాధారం చెప్పాడు. యేసుక్రీస్తు వారు పుట్టడం అనేటువంటిది ఏదో మనకు తెలియని యుగాల్లో తెలియనటువంటి తరాల్లో జరగలేదండి. మన కళ్ళెదురుగుండా జరిగినటువంటి చరిత్ర, కళ్ళెదురుగుండానే జరిగినటువంటి చరిత్ర మనం పుస్తకాల్లో చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు లోక సువార్త 2:1 చెప్పాడండి. ఆ దినములలో ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. యేసుక్రీస్తు వారు కైసరు ఔగుస్తు సీజర్ అగస్టస్. యేసుక్రీస్తు వారు ఏ కాలంలో జన్మించారంటే అండి, ఏ కాలంలో తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించాడు అంటే, శరీరధారిగా వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక లేదా యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఆయన భూమి మీద పుట్టడంతో ప్రారంభం అవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. మన ఉనికి మాత్రం మనం పుట్టడంతో ప్రారంభమైంది. జాగ్రత్తగా గమనించండి. మన ఉనికి ఈ భూమి మీద పుట్టడంతో ప్రారంభమైంది. మనం సృష్టించబడ్డాం. యేసుక్రీస్తు వారి ఉనికి భూమి మీద పుట్టడంతో ప్రారంభం అవ్వలే. ఆయన అంతకుముందే ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి గురించి అడుగుతారు యోహాను 8:8 ఏంటి అబ్రహాం నుంచి ముందు ఉన్నావా? అబ్రహాం నీకు తెలుసా? అబ్రహాం కంటే ముందు నుంచి ఉన్నాను కదా. 50 సంవత్సరాలు లేవు నీకు? 50 అబ్రహాం కంటే ముందున్నా. అబ్రహాం నీకు తెలుసా? అబ్రహాం తెలియదు కాదు, అబ్రహాం కంటే కూడా ముందు నుంచి, అబ్రహాం పుట్టక ముందే ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మరూపిగా ఉన్నారు. అనేక మార్లు ప్రత్యక్షమయ్యా ఆత్మరూపిగా. అయితే యేసుక్రీస్తు వారు సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. శరీరధారిగా అంటే ఏం లేదు, అంతకు ముందే ఉన్నారు. ఆయన జరిగినటువంటిది ఏమిటంటే అండి, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. శరీరాన్ని దాల్చారు, అంతేనండి. ఆయన జన్మలో జరిగింది ఏమిటంటే శరీర రూపాన్ని ధరించుకున్నారు, అంతే. మన జన్మ లాంటిది కాదు, మనం ఆ రోజునాడు సృష్టించబడ్డాం. అందుకని మనం పుట్టినరోజు చేసుకుంటాం అన్నమాట. ఆయన శరీరధారిగా వచ్చిన ఆ ఉనికి అప్పటి నుంచే ప్రారంభం అవ్వలే, అంతకు ముందు నుంచి ఆయన ఉనికి ఉంది. ఆయన జన్మలో జరిగింది ఏమిటంటే శరీరధారి. ఆయన ఏమయ్యారండి? జస్ట్ అలాగా ఆత్మరూపిగా ఉన్నారు, శరీరధారి అయ్యారు. అయితే యేసుక్రీస్తు వారు మనం గమనించవలసింది, తన దేవుడు పంపించాడు, ఈ భూమి మీదకి పంపించాడు. రోమారాజుల కాలంలో కైసర్ ఔగుస్తు సీజర్ అగస్టస్ కాలంలో ఆయన జన్మించారు. సీజర్ అగస్టస్ చరిత్రలోనూ ఉన్నాడు. ఇంకెక్కడున్నాడండి? బైబిల్లోనూ ఉన్నాడు. చరిత్రలో ఉన్నాడు. ఇంకెక్కడున్నాడండి? బైబిల్లో ఉన్నాడు. చరిత్రలో ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు. ఇంకో చోట కూడా ఉన్నాడు. అమ్మా వందల పైకి చాలా ఒక్కనే చెప్పారండి. ఆయన చాలా అమ్మ వందలమ్మా. చరిత్రలో ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు. ఇంకెక్కడున్నాడండి? ఆగస్టు నెల ఆచార్య గారు ప్రైజ్ పోగొట్టేసుకున్నారు. ఆగస్టు నెల ఎవరి పేరు మీద ఉందండి? సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు పేరు మీద ఉంది. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కూడా రాజు చెప్పాడు, రోమా చక్రవర్తి ఎవరండి? యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు తిబెరీ కైసర్, సీజర్ తిబెరీ కైసర్. లోక సువార్త 3:3 ఉంటుందండి. సీజర్ తిబెరియస్. అంటే ఇదంతా కూడా చరిత్ర, ఇదే కల్పితం కాదు, ఇది వాస్తవం. యేసుక్రీస్తు వారు చారిత్రక పురుషుడు. యేసుక్రీస్తు వారు ఏదో కల్పిత పాత్ర కాదండి. యేసుక్రీస్తు వారు హిస్టారికల్ పర్సన్. అంతే తప్ప యేసుక్రీస్తు వారు ఒక కల్పితమైనటువంటి పాత్ర కాదు, ఒక నవల్లో కల్పితమైన పాత్ర కాదు. ఆయన రియల్ పర్సన్. ఈ భూమి మీద దైవమే ఈ భూమి మీద నడయాడాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి, ఆ జీవము, యేసుక్రీస్తు వారిలో జీవం ఉంది, ఆ జీవమే ఈ భూమి మీద నడయాడింది. అందుకనే యోహాను పత్రికలు అంటాడు, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఏంటంటే ఇది యేసుక్రీస్తు వారిలో మొదటి యోహాను పత్రిక, ఆయనలో జీవం ఉండేను, ఆది నుండి ఏ జీవం ఉన్నదో, ఏది వింటిమో
ఏది కళ్ళారా చూచిద్దుమో ఆ జీవం ప్రత్యక్షమాయను అని అన్నాడు 2వ వచనంలో. ఆ జీవం ప్రత్యక్షమాయను, ఆ జీవాన్ని మేము చూసాం, కనుగొన్నాం, మా చేతులు తాకిని అని అన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాటలు చూడగలం మనం. ఆ జీవం ప్రత్యక్షమాయ. అయితే తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవము అంటూ ఉన్నాడు. ఆ నిత్య జీవాన్ని గురించి మీరు సాక్ష్యం ఇస్తున్నారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు విషయానికి వచ్చేద్దామండి. యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీద తండ్రి దేవుడు ముందుగా పంపించడానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు పాత నిబంధనలో తెలియజేశాడు. అంటే లోకరక్షకుడు ఎవరు, లోకాన్ని రక్షించడానికి ఎవరు, మానవులు ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మానవులు ఎవరు కూడా పొరపాటు చెందకూడదు. ఎందుకంటే లోకరక్షకుడని భూమి మీదకి చాలామంది వచ్చారు, కానీ యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు. అయితే ఆయనను మనం ఈ లోకరక్షకుడు ఎవరు అని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు, కొన్ని గుర్తులు దేవుడు ముందుగానే చెప్పాడు. మనందరికీ బాగా తెలిసిన వచనాలు ఏమిటండి? ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఎవరండి? స్త్రీ సంతానము. ఆయన స్త్రీ సంతానం. ఆయన సాతాను యొక్క తలను ఏం చేస్తాడండి? చెదగొడతాడు. సాతానుడు ఆయన యొక్క మడం మీద కొడుస్తాడు. సాతాను యొక్క తలను ఆయన చెదగొడ. అంటే దాని అర్థం ఏమిటంటేనండి, ఆయన స్త్రీ సంతానం, స్త్రీకి జన్మిస్తారు. మనందరం కూడా స్త్రీ పురుష సంతానం, ఆయన స్త్రీకి జన్మిస్తారు. అదేవిధంగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా చెప్పాడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనుడు. కన్యక కంటది, కన్యక పురుషుని ఎరగనటువంటి స్త్రీ కంటది, కన్యక గర్భవతి కుమారుని కంటది. అంటే ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆయన మరి యొక్క గర్భంలో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టాడు. అలాగే కన్యక అది ఒక సూచన, అది ఒక ప్రవచనం, అది ఒక గుర్తు. ఎవరు ఈ లోకాన్ని రక్షించడానికి ఎవరు వచ్చేది? అదేవిధంగా తనను చెదగొడతాడు. అంటే ఆయన మరణం మీద కొలుస్తాం. అంటే యేసుక్రీస్తుని సిలువేస్తాడు సాతానుడు. మరణాన్ని జయించి యేసుక్రీస్తు వారు సాతాను తనలు ఏం చేస్తారండి? చెదగొడతారు. అదనమాట అండి, మరణాన్ని జయించి, మరణపు ముళ్ళుని విరిచి మరణం మీద విజయాన్ని సాధిస్తారు యేసుక్రీస్తు. అదేవిధంగా ఆదికాండం 22:18 కూడా చెప్పాడండి ఏమిటంటే, యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానం. యేసుక్రీస్తు వారు ఏ సంతానం అండి? అబ్రహాం సంతానం వలన భూలోకములోని సమస్త వంశములు ఏమవుతాయనండి? ఆశీర్వదింపబడతాయి. దావీదు సంతానం అని చెప్పినాడు. అదేవిధంగా మోషే వంటి ప్రవక్త. అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్తారండి, గొర్రె పిల్ల ఆయన ఎవరండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములను మోసాడు. లోక పాపములను మోసాడు అంటే ముందుగానే ప్రవచించాడు. ఆయన గొర్రె పిల్లవలే వదకు తేబడతాడు. ఆయన వధిస్తారు. గొర్రె పిల్లవలే ఆయన వదకు తేబడతాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే చెప్పాడు. ఇప్పుడు అలాగే ముందుగా ప్రవచించబడినటువంటి యేసుక్రీస్తు ఇంకా మనం ఆలోచన చేస్తే బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారండి? బెత్లెహేములో పుడతారు. అదేమో రోమరాజుల కాలంలో పుడతారు. ఏ కాలంలో పుడతారో కూడా చెప్పాడండి. ఇవన్నీ కూడా ఏమిటంటే అండి, ఎవరు లోకాన్ని రక్షించడానికి, పాపులైన మానవులు రక్షించడానికి ఎవరో గుర్తించడానికి దేవుడు ముందుగా ప్రవచించాడు. దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనాలు అవన్నీ కూడా అలా ప్రవచించబడినటువంటి యేసుక్రీస్తు వారు సరిగ్గా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇంకా చాలా మాటలు ఉంటాయండి. కాలము పరిపూర్ణమైనప్పుడు, యుక్త కాలమందు అని కూడా వాడాడండి. యుక్త కాలమందు, కాలము పరిపూర్ణమైనప్పుడు, తండ్రి చేత నిర్ణయమైనటువంటి దినమప్పుడు, కడవరి కాలమందు, యుక్త కాలమందు, అన్నిటికీ కుదుడుబాటు కాలమందు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు.
యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు పంపించాడు ఎంతవరకు చూసి ఉన్నాం మనం. అయితే ఒక మాట చెప్పుకుందామండి, ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారు? ఇది అర్థం కాకపోతే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అనేది మనకి కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, క్రీస్తు నేడు పుట్టాను అని చాలాసార్లు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఈ భూమి మీద అది నేర్చుకోకపోతే, అది గమనించకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనేది కంప్లీట్ అవుతుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనేది మనకి సంపూర్ణంగా అర్థం కాదండి, సంపూర్ణంగా అర్థం కాదు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనడానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నారు? ఎందుకు వచ్చి ఉన్నారు? మనం బాగా తెలిసినటువంటి మాటలు అవన్నీ కూడా ఏమిటండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి అంటే నశించిపోయినటువంటి మానవులను, అంటే తండ్రి అయిన దేవుడు పంపింది కూడా, తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి పంపించింది కూడా మానవులను, నశించిపోయిన మానవులు రక్షించడానికే. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా నేను ఎందుకు వచ్చానని చెప్పారంటే అండి, నశించిన దాన్ని వెదక రక్షించడానికి. లోకసువార్త 19:10 చెప్పాడు, నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 1:15 చెప్పాడండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఇలా. మొదటి తిమోతి పత్రిక 1:15 పాపులను రక్షించడానికి. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారు పుట్టారని మా చికెన్లు బిర్యానీలు వండేసి తినేస్తా కాదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టారని ఎంజాయ్ చేయడానికి కాదండి. నేను ఒకసారి అడిగాను, నువ్వు ఇలాగ వరుతున్నావు కదా, కరెక్టే, క్రిస్మస్కి ఇలాగ వరుతున్నావు కదా, నువ్వు రక్షించబడ్డావా అని అడిగాను. నువ్వు రక్షించబడితేనే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో అది సంపూర్ణమైన లెక్క. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి, మర్చిపోకూడదు ఆ మాట. ఇప్పుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు, నశించిపోయినటువంటి వారిని అంటే మానవుడు ఎలా నశించిపోయాడు? పాపము చేసి నశించిపోయాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం. అదేవిధంగా పాపం వల్ల వచ్చే జీతము ఏమిటండి? మరణము. మనం అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఏమయ్యామండి? చనిపోయాం. పాపం చేసి మానవుడు చచ్చిపోయాడు, పాపం చేసి మరణించాడు. అలా పాపి అయినటువంటి మానవుడిని బ్రతికించడానికి యేసుక్రీస్తు వారి భూమి వచ్చాడు. అంటే మానవుడు పాపం చేసి జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఆ జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. నేను జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అన్నాడు. యోహాను 10:10 నేను జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి, మానవులకు జీవాన్ని ఇవ్వడానికి, మానవులు పాపం చేసి చనిపోయిన మానవులను బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇంతవరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తుని భూమి మీద పంపించి ఉన్నాడు. ఎందుకు పంపించి ఉన్నాడో నేర్చుకున్నాం. అది మనం అంగీకరించాలన్నమాట. అందుకనే పేతురు కూడా యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు అడిగారు, నన్ను గురించి ఏమనుకుంటారన్నప్పుడు ఏమన్నాడండి? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా క్రీస్తువి, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడివి అని ఒప్పుకోవాలన్నమాట. నపుంసకుడు కూడా బాప్తిసం పొందేటప్పుడు ఆ ఒప్పుకున్నాడు. ఏ ఒప్పుకోవాలండి? నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నాను. అందుకనే బాప్తిసం ఇచ్చినప్పుడు ఓ మాట ఒప్పిస్తారండి, ఒప్పుకోలు ఇస్తారండి. ఏమిటండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు పంపించి ఉన్నాడు ఈ లోకాన్ని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనం అందరము రక్షించబడి పాపములని కడిగి వేసుకుని ఎక్కడికి వెళ్ళాలండి? పరలోకానికి. యేసుక్రీస్తునందే రక్షణ, యేసుక్రీస్తునందే నిత్య జీవం. అందుకోసమే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు, తన తనయుడైనటువంటి యేసుక్రీస్తుని భూలోకానికి పంపాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరు నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన సహోదరులు డేవిడ్ కింగ్ గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యకి నాయకులు వచ్చి ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.